ఏపీలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త చేబ్రోలు కిరణ్పై కేసు నమోదైంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. 2 రోజుల క్రితం చేబ్రోలు కిరణ్ ఓ ఇంటర్వ్యూలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఆయన భార్య భారతిరెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఐటీడీపీ కార్యకర్తగా ఉన్న చేబ్రోలు కిరణ్ గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వెలుగులోకి వచ్చాడు. ఆయన చేసిన కామెంట్లు వైరల్గా మారడంతో ఆయన కొంత పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత పలు విమర్శలు చేస్తూ వచ్చాడు. ఇక 2024లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కిరణ్ వైసీపీ పార్టీపై పలు విమర్శలు చేస్తూ వచ్చాడు. అయితే అవన్నీ ఒక ఎత్తు అయితే 2 రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఆయన పిల్లలపైన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు కొంత వైరల్ అయినప్పటికీ టీడీపీ కార్యకర్తల నుంచే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో వైసీపీ వాళ్ళు కూడా చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు పార్టీ అధిష్టానం దృష్టికి రావడంతో చేబ్రోలు కిరణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా పార్టీ అధిష్టానం బాధ్యులను ఆదేశించింది. అయితే ఈ వ్యాఖ్యలపై తాను చింతిస్తున్నానని అనుకోకుండా చేసిన వ్యాఖ్యలుగా చెబుతూ చేబ్రోలు కిరణ్ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. తనను క్షమించాలని వైఎస్ భారతిరెడ్డిని కోరాడు కూడా. అయితే తాజాగా టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంకేతాలు ఇచ్చిందని చెప్పవచ్చు. ఏ పార్టీ వారైనా సరే రాజకీయ విమర్శలు చేసేటప్పుడు ఆ విమర్శలు రాజకీయాలకే పరిమితం కావాలని, అలా కాకుండా రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను, పర్టికులర్గా మహిళలను కానీ పిల్లలను కానీ ఇష్టారాజ్యంగా కామెంట్స్ చేస్తే సహించేది లేదని రాష్ట్ర వ్యాప్తంగా సంకేతాలు ఇచ్చింది టీడీపీ పార్టీ. వాస్తవానికి 2019-2024 మధ్యకాలంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు, కొంతమంది ఎన్ఆర్ఐలు, కొంతమంది నాయకులు, ఆఖరికి మంత్రులు కూడా తెలుగుదేశం పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ని, జనసేనని, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను కూడా దారుణంగా విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల ప్రజల్లో చర్చ జరిగింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి ఉన్న కారణాల్లో వైసీపీ శ్రేణులు కానీ, వైసీపీ నాయకులు కానీ చేసిన వ్యాఖ్యలు కూడా ఒక కారణమే. ఇక 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా కామెంటు చేసిన వైసీపీ నాయకులపై, వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసింది. కొంతమందిని అరెస్ట్ చేసింది. దాంట్లో కొంతమంది జైల్లో ఉన్నారు. మరికొంతమంది తమ సోషల్ మీడియా పోస్టులను డిలీట్ చేశారు. కొంతమంది క్షమాపణ చెప్పారు. అలాంటిది టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీ నాయకుల్లో కొందరు, లేకపోతే టీడీపీ కార్యకర్తలు కొందరు వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులను కానీ, వైసీపీ శ్రేణులను కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్నప్పటికీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వైసీపీ నుంచి విమర్శలు వస్తున్న తరుణంలో టీడీపీ పార్టీ సొంత పార్టీ కార్యకర్తలు హద్దులు దాటితే సహించేది లేదని సంకేతాలు ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయం అన్ని పార్టీలకు ఆదర్శం అని చెప్పవచ్చు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయాల్లో చేసే విమర్శలు రాజకీయంగా, వ్యవస్థాగతంగా సద్విమర్శగా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి. కానీ హద్దులు దాటి ఇష్టానికి చేసే విమర్శలు సహేతుకం కాదని, ఎలాంటి వారైనా తాము చర్యలు తీసుకుంటామని ఈ చర్యతో చెప్పింది టీడీపీ పార్టీ. మరో ముఖ్యమైన విషయానికి వస్తే ఇతర పార్టీలతో కంపేర్ చేస్తే టీడీపీకి ఒక భిన్నమైన నేపథ్యం ఉంది. టీడీపీకి కార్యకర్తలే బలం. ఒకవేళ పార్టీ నాయకులు తప్పు చేసినా, ఆఖరికి పార్టీ అధిష్టానం తప్పుడు నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా కొంతమంది కార్యకర్తలు విమర్శిస్తూనే ఉంటారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థించే క్యాడర్ టీడీపీది కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో చేబ్రోలు కిరణ్ చేసిన విమర్శల పట్ల టీడీపీ కార్యకర్తలే కొన్ని అభ్యంతరాలు చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్యానించారు కూడా. ఇక చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంతు చూస్తామనే విధంగా వ్యాఖ్యానించడంతో పాటు గతంలో టీడీపీ వారు చేసిన కొన్ని వ్యాఖ్యలను నారా చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి ట్యాగ్ చేస్తూ వైసీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నాయి. మరి చేబ్రోలు కిరణ్ విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.